వలసలు అనేవి జంతువులు, పక్షులు లేదా మానవులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారే సహజమైన ప్రక్రియ. ఇది సాధారణంగా ఆహారం, ఆవాసం, సంతానోత్పత్తి లేదా వాతావరణ పరిస్థితుల మార్పు వంటి కారణాలతో జరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో జంతువుల వలసలు పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని సూచిస్తాయి. అయితే వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వంటి మానవ నిర్మిత కారణాలు కూడా ప్రజలను వలస వెళ్ళడానికి ప్రేరేపిస్తాయి. మన గృహం భూగృహం అనే కార్యక్రమానికి స్వాగతం. అనేక పక్షులు ఆహారం కోసం లేదా సంతానోత్పత్తి కోసం ఖండాలను దాటుతూ వలస వెళ్తూ ఉంటాయి. అవి సాధారణంగా చంద్రుడు, నక్షత్రాలను అనుసరిస్తూ గాలి ప్రవాహాలను ఉపయోగించుకుంటూ ప్రయాణిస్తాయి. ఆర్కిటిక్లో చిన్నవిగా సాదాసీనంగా కనిపించే పక్షుల్లో ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ అనేవి ఒకటి. ఇవి 90 నుంచి 120 గ్రాముల బరువు కలిగి 64 నుండి 76 సెంటీమీటర్ల రెక్కల విస్తీర్ణం కలిగి ఉంటాయి. ఈ పక్షులు ప్రపంచంలోని ఏ జంతువు కన్నా ఎక్కువ దూరం వలస వెళ్తాయి. ఒక ధ్రువం నుండి ఇంకొక ధ్రువానికి ఎగురుతూ ఆర్కిటిక్ టర్నులు అని పిలువబడే ఈ పక్షులు సంవత్సరంలో ఎక్కువ భాగం సముద్రంలోనే గడుపుతాయి. వేసవి కాలాన్ని వెంబడిస్తూ ఉంటాయి. ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాల్లో ఋతువులు మారుతూ ఉంటాయి. శీతాకాలం సమీపిస్తున్న కొద్దీ ఆర్కిటిక్ టర్నులు వేసవి అప్పుడే ప్రారంభమవుతున్న అంటార్కిటిక్ వైపు, దక్షిణం వైపు వెళ్తాయి. ఈ పక్షులు సంవత్సరానికి 40,000 కిలోమీటర్లు వలసపోతాయని అక్కడ ప్రజలు నమ్ముతారు. కానీ ఇటీవల శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం అవి ఆ దూరం కంటే రెట్టింపు దూరం ఎగురుతాయని తెలిసింది. అలానే అత్యంత ప్రసిద్ధి వలసల్లో ఒకటైన మోనార్క్ సీతాకోక చిలుకలు యునైటెడ్ స్టేట్స్ అంతటా మరియు దూర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మోనార్క్ సీతాకోక చిలుకలు తమ ఉత్తర శ్రేణులను వదిలి దక్షిణాన ఉన్న సియరో మాడే పర్వతాల సమీపంలోని అడవులకు ఎగురుకుంటూ వెళ్తాయి. అక్కడ అవి శీతాకాలంలో మనుగడ సాగించడానికి భారీ గుంపులుగా గుమ్మిగూడుతాయి. వసంతకాలం వచ్చినప్పుడు మోనార్క్ సీతాకోక చిలుకలు ఉత్తరం వైపు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. అలాగే అట్లాంటిక్ సాల్మన్ అనే చేప, సాల్మో సలార్ జాతికి చెందిన ఒక చేప తమ జీవితకాలంలో ఎక్కువ భాగం అట్లాంటిక్ మరియు పసిఫిక్ సముద్రాల్లోనే గడుపుతాయి. అవి అక్కడ ఆహారం తీసుకుని పెరుగుతాయి. మరి అవి జన్మించిన నదులకు తిరిగి వలస వెళ్తాయి. ఈ చేపలు సముద్రం దాటి నది ముఖదూరం వరకు ఈదుకుంటూ రసాయన సంకేతాలు, సూర్యుడు మరియు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం కలయికను ఉపయోగించి నావిగేట్ చేస్తూ వెళ్తాయి. వారి తుది గమ్యస్థానానికి చేరుకోవడానికి సాల్మన్ చేపలు సాల్మన్ రన్ అని పిలువబడే ఒక కార్యక్రమంలో నదిపైకి ఈదాలి. ఓర్పు యొక్క అద్భుతమైన విజయంలో అవి ప్రవాహానికి ఎదురు ఈదుతూ 400 కిలోమీటర్లు వలస వెళ్తాయి. వేగవంతమైన నీటి ప్రవాహాల్లో పోరాడుతూ మరియు జలపాతాలపైకి అవి దూకుతూ ఉంటాయి. ఇవన్నీ పోషకమైన భోజనాలు పొందాలన్న ఆశతో ఒడ్డున గుమ్ముగూడే మాంసాహారాలను తప్పించుకుంటూ ఉంటాయి. కానీ పసిఫిక్ సాల్మన్కి చెందిన చివరి వరకు వాటి జన్మస్థలానికి చేరుకున్నప్పుడు అవి గుడ్లు పెట్టి చనిపోతాయి. ఈ అద్భుతమైన ప్రయాణాలు ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ అవి పర్యావరణ వ్యవస్థలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
వలసలు ఆహారం మరియు మాంసాహారాల పంపిణీపై ప్రభావం చేస్తాయి. మానవ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తాయి. జంతువుల వలసలు ఆకట్టుకున్నవి, కానీ అవి ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థకు మరియు చివరకు ఆరోగ్యవంతమైన గ్రహానికి కూడా చాలా ఉపయోగం. అలానే కొన్ని రకాల క్షీరదాలు, చేపలు వంటివి కూడా ఆహారం లేదా సంతానోత్పత్తి కోసం పెద్ద పెద్ద దూరాలకు వలసపోతాయి. ఉదాహరణకు ఆఫ్రికాలోని ఏనుగుల వలస ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళవలసి వస్తుంది. రాజకీయ అస్థిరత, యుద్ధాలు, హింస వంటి కారణాల వల్ల కూడా ప్రజలు వలసలు వెళ్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఈ వలసలే. అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన ప్రమాణాలు అత్యున్నతంగా ఉండడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉండడంతో ఇతర దేశాల నుండి వలసలు బాగా పెరిగిపోయాయి. గతంలో కంటే ఇప్పుడు చాలా దేశాల్లో స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కాలనే నినాదంతో వారికి వ్యతిరేకంగా నిరసనలు, ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. వాతావరణ మార్పుల వల్ల కరువులు, వరదలు పెరిగి ప్రజలు వలసలు వెళ్ళవలసి వస్తుంది. ఈ క్రమంలో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. అనేక జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన ఎండలు, భారీ వర్షాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇది ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తుంది. మానవ కార్యకలాపాలు, ముఖ్యంగా అడవుల నరికివేత, వాయు కాలుష్యం, రసాయనాల వాడకం వంటివి ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో నుండి ప్రజలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేలా ప్రభావితం అవుతున్నారు. ప్రకృతి వనరులను పరిరక్షించకపోతే భవిష్యత్తులో సామూహిక విపత్తులు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడం, వన్యప్రాణులను అంతరించిపోకుండా కాపాడడం చాలా ముఖ్యం. మానవ జాతి వల్ల భూమి, సముద్రాలు, ఆకాశం అంతటా ప్రకృతి విధ్వంసానికి గురవుతుందని ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక తెలియజేస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా మనిషి చేస్తున్న అనేక రకాల పనుల కారణంగా దాదాపు 10 లక్షల రకాల జీవజాతులు కూడా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. పంటల దిగుబడిలో కీలక పాత్ర పోషించే తేనెటీగల నుండి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే అడవుల వరకు మనిషి తన మనుగడకు తోడ్పడే సహజ వనరులను నాశనం చేసుకుంటూ పోతున్నాడు. 1980 నుండి ప్లాస్టిక్ కాలుష్యం 10 పెరిగింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 300 నుండి 400 మిలియన్ టన్నుల వ్యర్థాలు జల వనరుల్లో కలుస్తున్నాయి. దీంతో భూమి, నీరు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా కలుషితమవుతుంది. మనిషి ఆహారం కోసం ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నాడు. ఇది అనేక జీవజాతులకు మనుగడకు ప్రమాదకరంగా మారుతుంది. మానవ జాతి వల్ల భూమి, సముద్రాలు, ఆకాశమంతటా ప్రకృతి విధ్వంసానికి గురవుతుందని ఐక్యరాజ్య సమితి తెలియజేస్తుంది. మరోవైపు కొత్త కొత్త వ్యాధులు విజృంభించడం వల్ల కూడా అనేక జీవులు ప్రమాదంలో పడుతున్నాయి. ఒక అంతర్జాతీయ సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచంలోని ప్రతి 4 జీవజాతుల్లో 1 అంతరించిపోయే దశలో ఉందని తెలియజేస్తున్నారు. ప్రకృతి మన జీవితానికి చాలా అవసరం. మనం తినే ఆహారం, పీల్చే గాలి, ఉపయోగించే నీరు, అంతేకాకుండా మనం ధరించే బట్టలు కూడా ప్రకృతి నుండే వస్తున్నాయి. మనం తినే కూరగాయలు, పండ్లు, గింజలు మరియు ఇతర ఆహార పదార్థాలు మొక్కల నుండి వస్తాయి. అయితే ప్రస్తుత రోజుల్లో డబ్బు సంపాదన లక్ష్యంగా కొంతమంది పెస్టిసైడ్స్ వాడుతూ పంటలను పండిస్తున్నారు. ఆఖరికి కొబ్బరి బొండాల్లో సైతం మందులు వినియోగిస్తున్నారు. ఇటువంటి పెస్టిసైడ్స్ వాడకం వల్ల మానవ ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి. పర్యావరణానికి కూడా హానికరంగా ఇవి తయారవుతున్నాయి. వాతావరణ మార్పులను పూర్తిగా ఆపడానికి మనం ఇప్పటికే చాలా దూరం వెళ్ళామని నిపుణులు తెలియజేస్తున్నారు. కానీ తీవ్రమైన మరియు తక్షణ చర్యలు తీసుకుంటే మనం దానిని నెమ్మది చేయవచ్చు. దానికి ప్రపంచ నాయకులు ముందుకు రావాల్సి ఉంటుంది. అలాగే మనం కూడా వ్యక్తిగతంగా చిన్న చిన్న చర్యలు కూడా తీసుకోవాలి. అవన్నీ కలిపి ఒక భారీ తేడానే కలిగిస్తాయి. ప్రకృతిని రక్షించడం చాలా ముఖ్యం. మనం ప్రకృతిని నాశనం చేస్తే మనం మనల్ని నాశనం చేసుకున్నట్లే. మనం ప్రకృతిని సంరక్షించడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. మొక్కలను నాటడం, నీటిని ఆదా చేయడం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, ప్రకృతిని రక్షించే సంస్థలకు సహాయం చేయడం వంటివి మనం చేయాలి. This is not a drill. My name is Greta Thunberg. We are living in the beginning of a mass extinction. Our climate is breaking down. Children like me are giving up their education to protest. But we can still fix this. You can still fix this.
To survive, we need to stop burning fossil fuels. But this alone will not be enough. Lots of solutions are talked about. But what about the solution that is right in front of us? ప్రకృతి అనేక రూపాల్లో మన కోసం ఉన్నప్పటికీ రోజువారీ జీవితంలోని ఒత్తిళ్ల వల్ల మనం ప్రకృతి నుండి మరింత దూరంగా ఉంటున్నాము. దేవుని ప్రేమలాగే ప్రకృతి కూడా మన చుట్టూనే ఉంది, మరియు అది దేవుని ప్రేమలాగానే మనకి ఉచితంగా దొరుకుతుంది. దేవుడు మన మీద ఎన్ని విధాలుగా ప్రేమను చూపించారో ఒక్కసారి ఆలోచించండి. మనం ఉండడానికి అందమైన భూమిని ఇచ్చారు, ఆనందంగా జీవించడానికి కావాల్సినవన్నీ ఇచ్చారు. బైబిల్ ద్వారా మనం దేవుడు చెప్పేవి వింటాం, ప్రార్థన ద్వారా మనం చెప్పేది దేవుడు వింటారు. మీ కష్టకాలంలో పాలు పంచుకోవడానికి స్నేహితులు ఎవరైనా మీకున్నారా? అలాంటి స్నేహితుల కొరకు మీరు ఎంతో కొంత కృషి లేదా వారికి సహాయం చేసి ఉంటారు. కానీ దేవుడు మనకు అత్యంత సన్నిహితమైన స్నేహితుడు. ఆయనతో మన స్నేహం శాశ్వత కాలం ఉంటుంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని దేవుని ధ్యానించినట్లయితే ఆయన మనకు తప్పక సహాయం చేస్తారు. బైబిల్ మనకు దేవుని ప్రేమలో నిలిచి ఉండండి అని చెప్తుంది. ఎలా నిలిచి ఉండవచ్చు అంటే, దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే, ఆయన ఆజ్ఞానుసారం జీవించడమే. ఈ లోక ఆచారాలకు, అధికారానికి, మనుషుల మెప్పు కొరకు మనం దాసోహం అవ్వకుండా దేవుని యందు దేవునికి ఇష్టమైనవి మనం చేయాలి. దేవుని పని యందు, దేవుని డబ్బు యందు మనం నీతిమంతులే ఉండాలి. మనుషులతో కాదు కానీ దేవునితో కలిసి మనం నడవాలి. అప్పుడు పెద్ద చిన్న అనే తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా చూడగలం. అందరితో కలిసి సమానంగా విందు ఆరగించగలం. ఉదాహరణకు, మీరు ఎవరినైనా ప్రేమిస్తే నేను ప్రేమిస్తానని చెప్పడమే కాదు కానీ వాళ్ళని సంతోషపెట్టే పనులు కూడా మనం చేయాలనుకుంటాం. అదేవిధంగా మనం కూడా దేవుని మీద ఉన్న ప్రేమతో ఆయన్ని సంతోషపెట్టే పనులే మనం చేయాలి. మనుషుల కంటే దేవునికి ఎక్కువ మహిమ కలిగించడానికి మన దైనందిన జీవితంలో ప్రతి అంశాన్ని దేవునికి అంకితం చేయాలి. ఆయనను సేవించడం ద్వారా, ఆయన నీతిని అనుసరించడం ద్వారా మరియు ఆయనను ప్రేమించడం ద్వారా ఇది జరుగుతుంది. మన చర్యలు, మన మాటలు, ఆహారపు అలవాటులు, మనం వేసుకునే దుస్తుల ద్వారా కూడా మనం దేవుణ్ణి మహిమపరచవచ్చు. మన ప్రవర్తనలో ఆయన పవిత్రతను ప్రతిబింబించడం ద్వారా, ఆయన పట్ల మనకున్న నిబద్ధతను చూపించడం ద్వారా కూడా చాలా ముఖ్యమైనవే. ముఖ్యంగా మనిషి లోకపరమైన పనుల్లో మునిగిపోయి దేవునిపై ప్రేమ, శ్రద్ధ మరియు సంబంధాన్ని సైతం కోల్పోతున్నారు. నేటి క్రైస్తవుల్లో దేవుని వాక్యమునందు మరియు దేవుని మీద ఆసక్తి చాలా సన్నగిలుతుంది. దీనికి చాలానే కారణాలున్నాయి. ఉదయం లేచినప్పటి నుండి ఇల్లు, ఆఫీస్ పనుల్లో మునిగిపోతూ దేవుని వాక్యాన్ని చదవడానికి కూడా మనకి సమయం ఉండడం లేదు. 5 నిమిషాలు కూడా మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయలేకపోవడం జరుగుతుంది. ఈ ప్రజలు ఒట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలము పెదవులతోనే నన్ను శ్లాఘించుచున్నారు. వీరి హృదయంలో నాకు దూరంగానున్నవి. వీరు తాము కంటతా నేర్చుకున్న నరుల శాస్త్రంలో మతమనుకొంచున్నారని యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది. ఈ రోజుల్లో మనం సాంప్రదాయాల పేరుతో ఎవరో ఏదో చెప్తే లేదా అలా చేస్తే అదే దేవుని సేవ అనుకొని మనవ కాని ఆచారాలు బలవంతంగా మనపై రుద్దుతున్నారు. దేవుని మహిమపరచాల్సిన మనం వేరే వాళ్ళని కీర్తించాల్సి వస్తుంది. దేవుని వాక్యాన్ని వినేవాళ్ళుగా,
చదివే వాళ్ళగా మాత్రమే కాదు, పాటించే వాళ్ళగా కూడా మనము ఉండాలి. మనము దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. దేవుడు మనకు ఏర్పరిచినటువంటి నియమం ఇది. ప్రస్తుత రోజుల్లో సత్యం అనేది జీవిత అరణ్యంలో ఒక లేత పుష్పంలా తప్పులనే అనేక కలుపు మొక్కల మధ్య చిక్కుకొని పోయి ఉంది. దాదాపు అణిచివేయబడినట్లు ఉంది. మీరు దాన్ని కనుగొనాలంటే ఎల్లప్పుడూ మీరు మెలకుగా ఉండాలి. మీరు దాని సౌందర్యాన్ని చూడాలంటే చుట్టూ ఉన్న అబద్ధం అనే కలుపు మొక్కలను తీసివేయాలి. ఎప్పుడైతే మనం బైబిల్ చదవడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు సత్యాన్ని నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా ఆయన మనకు ఇస్తారు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని చదవడం పఠించడం చేస్తామో అప్పుడు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన రెక్కల కింద జీవించడానికి మనకు ఆశ్రయం దొరుకుతుంది. ఇది ఈ వారం మన గృహం భూగృహం విశేషాలు. చూస్తూనండి రేడియో వైడస్ ఆసియా తెలుగు, మీ క్రాంతి స్వరూప్.